కొంతమంది హస్బెండ్స్ని వైఫ్స్ హరాస్మెంట్ చేస్తుంటారు, రకరకాలు తిడుతుంటారు, కొడుతుంటారు, బయటకు చెప్పుకోలేరు అబ్బాయిలు కానీ భర్తలు కానీ. సో సీక్రెట్గా ఎవిడెన్స్ క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాట్సాప్ కాల్స్ కానీ లేకపోతే మామూలు కాల్స్ కానీ ఏదైనా వీడియోస్ కానీ చాటింగ్స్ కానీ ఇలాంటివనేవి ఎవిడెన్స్గా చూపించవచ్చా, సీక్రెట్గా మనం పొందుపరచుకోవచ్చా? సీక్రెట్గా పెట్టినవి ఎవిడెన్స్ కావచ్చు అని అడుగుతున్నారేమో. ఎస్. సో లిసన్, ఏంటంటే ముందు ఒకవేళ అంటే ఇల్లీగల్గా ఏదన్నా కాల్స్ ఇట్లా రికార్డ్ చేయడం ఇవన్నీ ఇల్లీగల్ ఉంటుండే. ముందు ఏంటంటే అట్లాంటి ఏమన్నా ఇల్లీగల్గా కనుక కాల్స్ రికార్డ్ చేసినా అలాంటివి ఏవి కూడా ఎవిడెన్స్కి కన్సిడర్ చేయమని ముందు ఉంటుండే. బట్ రీసెంట్గా మొన్న జూలై 14 రోజు కొత్తగా సుప్రీంకోర్టు ఒక కొత్త జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే, డివోర్స్ కేసులలో వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేవి సీక్రెట్గా రికార్డ్ చేసినవి యాక్చువల్ ఇల్లీగల్ ఏదైతే అన్నారో ఆ సీక్రెట్గా రికార్డ్ చేసినవి కూడా ఎవిడెన్స్ లాగా యూజ్ చేయొచ్చు, కేసుకి యూజ్ అవుతుంది, అదొక ఎవిడెన్స్ తయారవుతుంది, డివోర్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది, ఇంకేది లేదు అన్నప్పుడు ఆ ఎవిడెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో యూజువల్గా ఏమవుతుందంటే వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కూడా చాట్స్ రూపంలో ఉంటాయి కాబట్టి అవి మామూలుగా ఎవిడెన్స్ లాగా వేస్తారు. ఎందుకంటే అందులో ఇంటెన్షన్ ఏంటి, ఒకవేళ అందులో మనకి క్రుయాలిటీ కనిపిస్తుంది, ఇక్కడ హస్బెండ్ వైఫ్ నా వైఫ్ హస్బెండ్ అని పక్క పెడితే ఎవరిని కూడా ఏ పార్ట్నర్ వాళ్ళకి ఇప్పుడు డివోర్స్ కేసు ఫైల్ చేసినప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు లోపల అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే ఇంట్లో ఎంత తిట్టుకొని ఆ క్రుయాలిటీ చూపించినా బయటకు వచ్చేసరికి కొంతమంది ఇట్లా మంచి యాక్ట్ చేస్తుంటారు. అరే బయట చూస్తే ఇతనా అలా చేసింది, ఈమెనా అలా చేసింది అని అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బయటకు అంత సొసైటీలో పేరు అదంతా మెయింటైన్ చేస్తారు, మూడో వ్యక్తికి తెలియదు ఇంకా అది. బట్ ఆ పర్సన్ ఏంటో వాళ్ళ వైఫ్ తెలుస్తుంది, ఆ పర్సన్ ఏంటో హస్బెండ్ మాత్రమే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. సో అట్లాంటి ఏం చేస్తారంటే అప్పుడు ఎవిడెన్స్ ఎక్కడ తీసుకొస్తారు. సో అట్లాంటివి మనం మాట్లాడేటప్పుడు కాల్ రికార్డ్ చేసినప్పుడు ఏమైనా అబ్యూజివ్గా మాట్లాడినరు, లేదా అందులో ఏదైనా డౌరీ డిమాండ్ ఉంది, లేకపోతే క్రుయాలిటీ ఉంది, ఆర్ ఆ కేసు దేనికోసం వేసిండ్రు డివోర్స్ కేసు, ఆ గ్రౌండ్ చూపించే ఎవిడెన్స్ కనుక కాల్లో రికార్డ్ అయ్యింది అనుకోండి, కాల్ యూస్ఫుల్లే కదా, ఎవిడెన్సే కదా. సో ఇంతకన్నా ఇంకా ఎవిడెన్స్ ఏముంటుంది చెప్పండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ ఫైల్ చేసినప్పుడు ఇట్లా జరుగుతుంది క్రుయాలిటీ అయినప్పుడు ఇంతకన్నా ప్రాపర్గా ఎవిడెన్స్ ఏముంటుంది. సో ఏదైతే కాల్ రికార్డ్ చేసిండ్రో ఆ రికార్డింగ్ యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఎవిడెన్స్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అవేర్నెస్ పెంచుకోండి. ఎవరైనా సరే డివోర్స్ ఫైల్ చేస్తే మరి ఇట్లా సీక్రెట్గా ఇట్లా ఇల్లీగల్గా ఇట్లా కాల్ రికార్డ్ చేస్తే మరి అది కోర్టు యాక్సెప్ట్ చేస్తుందో చేయదో, ఇల్లీగల్గా చేయించాం కదా. ఎలా అంటే ఆ కేసుకి కనుక అది యూస్ఫుల్ అయితే అది అడ్మిసబుల్, అది కోర్టులో అడ్మిట్ చేసుకుంటారు ఎవిడెన్స్ని. సో అది ఈ అవేర్నెస్ పెంచడానికి ఈ వీడియో చేస్తున్నాము. సో ఎవరైనా సరే ఒకవేళ డివోర్స్ కేసులు ఫైల్ అయిన ఏమైనా అంటే ఈ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాట్సే కానీ కాల్సే కానీ ఏదైనా సరే. కొంతమంది అయితే ఈ మధ్యలో రీసెంట్గా ఒక కేసులో చూసా, ఫోన్పేలో మెసేజెస్ కూడా ఎవిడెన్స్లో వేసారు. అంటే అన్నీ అయిపోయిన తర్వాత ఇవైతే ఫోన్పేలో అయితే ఎవరు చూడరు, ఇప్పుడు వాట్సాప్లో అంటే కనిపిస్తాయండి చాట్స్, మళ్ళీ ఇవన్నీ కనిపిస్తాయి, ఫోన్పే అంటే ఏముందిలే అన్నట్టుగా లైట్ తీసుకొని ఫోన్పేలో కూడా మెసేజ్ చేసినవి కూడా అది ఎవిడెన్స్ లాగా యూజ్ అయింది. సో ఇట్లాంటి ఇవన్నీ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు మీ కేసుని గెలిపించుకోవడానికి చెప్తున్నాను. ఎవిడెన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు వేసే కేసులో ఎవిడెన్స్ లేకపోతే మీరు కేసు గెలవరు. అండ్ మీకు నిజంగా క్రుయాలిటీ చాలా ఫేస్ చేస్తున్నారు మీ స్పౌస్ నుండి, మీ పార్ట్నర్ నుండి, ఎట్లా ఇయర్స్ తరబడి తిరుగుతున్నారు, ఎట్లా గ్యాదర్ చేసుకుంటారు ఎవిడెన్స్. సో ఇవన్నీ కూడా యూజ్ అవుతాయని చెప్పి తెలుసుకోండి.